హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో మనం ముఖ్యంగా శివకేశవులు ఇద్దరిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. హరిహరులకి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో మనకి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకతనైతే సంతరించుకొని ఉంటుంది. దాంతోపాటుగా ఈ కార్తీక మాసం ముగింపు సందర్భంగా మనం పొలిపాడ్యమిని అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈ 2025 సంవత్సరంలో పొలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, పొలిపాడ్యమి ప్రత్యేకత మరియు పూజా విధానం, ఈరోజు ఎన్ని దీపాలను వెలిగించాలి, దాంతోపాటుగా పోలీస్ వర్గం కథ అయితే ఈ వీడియోలో అయితే అందజేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం ఈ పొలిపాడ్యమిని ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ముగింపులో వచ్చే అమావాస్య తర్వాత రోజున మనం పొలిపాడ్యమిని అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 20వ తారీఖు గురువారం ఉదయం 10:36 పాడ్యమి తిథి అయితే ప్రారంభమవుతుంది. మళ్ళీ నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:45 అయితే ఈ పాడ్యమి తిథి అనేది ముగుస్తుంది. పొలిపాడ్యమి రోజున మనం తెల్లవారుజామునే మనం దీపాలను వెలిగిస్తుంటాం కాబట్టి నవంబర్ 21 శుక్రవారం రోజునైతే మనం ఈ పొలిపాడ్యమిని అయితే జరుపుకుంటాము. పొలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించి తర్వాత అరటి దప్పల్లో దీపాలను వెలిగించి నదులు, చెరువులు, పుష్కరంలో వదలటం అనేది ఈ పండుగ యొక్క ప్రధాన ఆచారం. అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నదీ స్నానాన్ని ఆచరించి దీపాలను వెలిగించడం అనేది సాధ్యపడదు కాబట్టి ఈ పొలిపాడ్యమి ఒక్కరోజు మాత్రం 30 రోజులకి గుర్తుగా 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే ఈ కార్తీక మాసం మొత్తం మనం దీపారాధన చేసిన ఫలితాన్ని అయితే పొందుతామండి. ఇది కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. అందరూ కూడా పొలిపాడ్యమి రోజున నదీ స్నానాన్ని ఆచరించి ప్రవహించే నీటిలో అయితే దీపాలను వదలండి. నదులు కానీ చెరువుల దగ్గర కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించి వదలండి. ఇలా చేయడం వలన కార్తీక మాసం మొత్తం మనం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతాము. అదేవిధంగా శివకేశవుల అనుగ్రహాన్ని అయితే మనం పొందుతాము. ఈరోజు నదీ దీపాలను వెలిగించడం ఎంత ముఖ్యమో పొలి పాడ్యమి కథ వినడం కూడా అంతే ముఖ్యమండి. తప్పనిసరిగా అందరూ దీపారాధన చేసుకున్న తర్వాత పొలిపాడ్యమి కథ అయితే తప్పనిసరిగా వినండి. ఆ తర్వాత నదీ దీపాలను అయితే వదిలిపెట్టండి. ఈ పొలిపాడ్యమినే మనం పోలీస్ వర్గం అని పిలవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ వర్గం కథ అయితే తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేయండి. పొలిపాడ్యమి ఎప్పుడు, దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులతో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. మరి పోలీస్ వర్గం కథ తెలుసుకోకపోతే ఎలా అండి? స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అందరూ కూడా. అనగనగా ఒక చాకలి స్త్రీ, ఆమెకు 4 కొడుకులు మరియు 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 3 కోడళ్లతో కలిసి నదికి స్నానమునకు వెళ్ళి అక్కడే దీపమును పెట్టుకొని వస్తూ ఉండి అంతా కూడా చిన్న కోడలు అయిన పొలిపైనే వేసి వెళ్ళేది. పాపం చిన్న కోడలు కూడా కార్తీక మాసంలో నదీ స్నానాన్ని చేసి దీపారాధన చేయాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ ఈ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదికి వెళ్ళి స్నానం, దీపారాధన చేసింది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలు అయిన పొలిని మాత్రం తీసుకొని వెళ్ళలేదు. మాసమంతా పూర్తి అయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పొలి మాత్రం ఎలాగైనా కూడా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకొని చల్లచిరికిన కవ్వమునకు అంటుకొని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలోని బావి వద్ద స్నానాన్ని ఆచరించి తీసి ఉంచిన వెన్న వత్తితో కలిపి దీపమును వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశము నుండి దేవదూతలు పొలి కోసం విమానం తీసుకొని వచ్చారు. అప్పుడు పొలి ఆ విమానమును ఎక్కి బొందితో, అంటే ప్రాణం ఉన్న శరీరంతోనే స్వర్గమునకు వెళ్ళసాగింది. ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపములు వెలిగించుకుంటూ ఉన్న వారందరూ చూసి, ఓహో, చాకలి పొలి స్వర్గానికి వెళ్ళుచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతటితో పొలి అత్తగారు మా పొలి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆమె 3 కోడళ్ళు కూడా ఆశ్చర్యంతో చూడసాగారు.
అలా చూసి వాళ్ళు కూడా తాము పొలితో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనుకొని పొలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడలను మాత్రమే తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలను పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్నా కూడా భక్తి శ్రద్ధలతో దీపాన్ని పెట్టుకుంది. కాబట్టి నేను పొలిని బొందితో స్వర్గానికి తీసుకొని వెళుతున్నాను. నీవు అడవుల పాలైపోము అని శపించాడు. అతను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణమవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ఈ కథ ద్వారా మనకు భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని తెలుస్తుంది. దాంతోపాటుగా పొలి దగ్గర పెద్ద సామాగ్రి ఏం లేకపోయినా పత్తి చెట్టు నుండి పత్తి తీసుకొని వచ్చి వెన్న రాసి దీపాన్ని వెలిగించింది. దీని ద్వారా భక్తిలో నిజాయితీ మరియు తపన ముఖ్యమని తెలుస్తుంది. దాంతోపాటుగా అత్త యొక్క అహంకారం కంటవింపు ఆమెను స్వర్గానికి చేరుకోకుండా నిలిపివేసింది. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని ఈ కథలోని ఆంతర్యం. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎంత కష్టసాధ్యమైనా కూడా పొలి తన ధర్మాచరణ నుండి వైదొలగలేదు. ఆచారాన్ని పాటించాలి అన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. దాంతోపాటుగా కండవింపు అసూయలు కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తాయనే ముఖ్య విషయాన్ని అయితే ఈ కథ మనకు అందిస్తుంది. పొలిపాడ్యమి రోజు భక్తితో దీపారాధన చేయడం, పొలి కథను చెప్పుకోవడం వలన కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యమైతే లభిస్తుంది. స్వర్గప్రాప్తికి మార్గం సుగమమవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మికత అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం సమృద్ధి పెరుగుతుంది. మరియు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అయితే లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే మనం దీపదానాలు చేస్తూ ఉంటాము. ఎవరైనా ఈ కార్తీక మాసంలో దీపదానం చేయలేని వాళ్ళు ఉన్నట్లయితే ఈ పొలిపాడ్యమి రోజున బ్రాహ్మణులకు దీపదానం లేదా స్వయంపాక దానం అయితే చేయండి. పొలిపాడ్యమి దీపారాధన ముగిసిన తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి ప్రత్యేకంగా అభిషేకాలను చేపించుకోండి. అదేవిధంగా మీ గోత్రనామాలతో అర్చన అయితే చేపించుకోండి. మీ దగ్గర విష్ణు ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రామాలయం కానీ ఉన్నట్లయితే ఆ ఆలయాన్ని దర్శించుకొని కూడా అక్కడ దీపారాధన అనేది చేసుకొని గోత్రనామాలతో అయితే అర్చన అనేది చేపించుకోండి. నదీ స్నానాన్ని కనుక ఆచరించలేని వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం దామోదరాయ నమః అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేసి టెంపుల్ వీడియోస్ అదేవిధంగా డైలీ హెల్తీ బెనిఫిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఒకసారి షార్ట్స్ వీడియోస్ అదేవిధంగా లైవ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి, అదేవిధంగా కామెంట్ చేయండి.